అంబేద్కర్ భిక్ష వల్ల వివిధ రంగాల్లో ఎంతో మంది గొప్ప అవకాశాలు పొందారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అమెరికా వంటి దేశంలో మహిళలకు చాలా సంవత్సరాలు ఓటు హక్కు ఉండేది కాదని, కానీ స్వతంత్ర భారతంలో అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అంబేద్కర్ రాజ్యాంగమే దారి చూపిందన్నారు. అంబేద్కర్ అందరివాడని, తెలంగాణకు మరింత దగ్గరవాడని హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరై విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పేద పిల్లలు చదువుల గురించి ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీకి 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, విద్య లేనిదే విముక్తి లేదు అనేది అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం అన్నారు. అంబేద్కర్ అమెరికాలో, యూకేలో ఉన్నత విద్య చదువుకున్నారని, తాను చదువుకున్న విద్యను చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తెచ్చేందుకు ఉపయోగించారన్నారు. చదువు, బోధించు, సమీకరించు, పోరాడండి అనే మంత్రాన్ని అంబేద్కర్ మనకు బోధించాడని అన్నారు. గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవని, అందులో ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలు చదివేవారని, 8,000 ఉన్న విద్యార్థుల సంఖ్యను కేసీఆర్ 25,000కు పెంచాడన్నారు. స్కూళ్ల సంఖ్యను 80 నుంచి 150కి పెంచారని, ఫీజు 22,000 నుంచి 42,000కు పెంచారన్నారు. అందులో చదివే విద్యార్థుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 160 కోట్లు ఇచ్చేదని, ఏడాదిన్నరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదన్నారు. ఇప్పటికే 240 కోట్లు పెండింగ్లో ఉంచిందన్నారు. ఏడాదిన్నర కాలంలో ₹1 ఇవ్వకుండా 25,000 మంది పిల్లల జీవితాలను ప్రశ్నార్థకం చేసిందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో 2 సార్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ రాయగా ఎలాంటి స్పందన లేదన్నారు. విదేశీ విద్య ద్వారా ఎంతో మందిని విదేశీ విద్యకు పంపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని, దానిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. ప్రభుత్వానికి విద్య కంటే ప్రాధాన్యం ఇంకేముంటుందని ప్రశ్నించిన హరీష్ రావు వెంటనే అంబేద్కర్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అంబేద్కర్ గారు ఒక విషయాన్ని బాగా నమ్మారు. విద్య లేనిదే విముక్తి లేదు అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం. అంబేద్కర్ గారు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకేలో, లండన్లో చదువుకున్నారు. కానీ చదువుకున్న చదువు తన కోసం కాదు, ఈ దేశ ప్రజల కోసం, చీకట్లో ఉన్నటువంటి ప్రజల్ని వెలుగులోకి తేవడం కోసం తన చదువును మొత్తం కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఒక మంత్రం, ఒక ఆయుధం ఇచ్చాడు. ఏంటది? చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. దీనితోనే ఏదైనా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆయుధం, ఒక మంత్రాన్ని మనకు అందించి వెళ్ళారు. నాకు బాగా సంతోషం కలిగేది ఏంటంటే, ఎంతో మంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్షతోని గొప్ప గొప్ప మనుషులుగా అభివృద్ధి చెందారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నో అవకాశాలు పొందారు. ఆ అవకాశాలు ఇచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకు చాలా సంవత్సరాల పాటు ఓటు హక్కు ఉండేది కాదు. అమెరికా దేశంలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు చాలా సంవత్సరాల వరకు. కానీ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు, దళితులకు, గిరిజనులకు, అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.